ఆ ఓడ ఖరీదు 3,000 కోట్లు. ఓ పెద్ద ఓడ, దానిపై ఎత్తైన స్తంభాలు, వాటిలోనూ గదులు, అడుగడుగునా వింతలు. అవేంటో చూసేద్దామా? ఓడంటే ఓ విశాలమైన డెక్, ఉండటానికి గదులు, ఇలాంటివే మనకు గుర్తొస్తాయి. అయితే ఓ పెద్ద ఓడ ఉంది, చూసేందుకే భలే తమాషాగా ఉంది. పేరు సెయిలింగ్ యాచ్. ప్రపంచంలోని పెద్ద ఓడల్లో ఇది ఒకటట. ఈ మధ్య దీని నిర్మాణం పూర్తయింది. జర్మనీలోని హంబర్గ్ సమీపంలోని సముద్రంలో తొలిసారి సరదాగా షికారు చేసింది. అంతేనా? మరి దాని విశేషాలు ఇంకా బోలెడున్నాయి, తెలుసుకుందామా? చూసి చూడటంతో దీనిపై ఎత్తైన 3 టవర్లు ఆకర్షిస్తాయి. మధ్యలో ఉండే పొడవాటి టవర్ ఏకంగా 300 అడుగులు ఎత్తుంది. అంటే 30 అంతస్తుల భవనం అంతా, దాదాపుగా స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అంతన్నమాట. దీనిలో గది కూడా ఉందట. ఈ 3 టవర్ల వల్ల కలిగే లాభం ఏంటో కానీ చూడ్డానికి మాత్రం భలే వింత ఓడలా ఉంది. ఈ టవర్లకు ఆనుకొని ఓడ డెక్ మీదే విమానాలు దిగేందుకు మొత్తం 8 హెలీప్యాడ్లు ఉన్నాయి. ఎంత ఆశ్చర్యంగా ఉంది. మరి దీని తయారీకి ఎంత ఖర్చు అయిందో తెలుసా? దాదాపు 3,000 కోట్ల రూపాయలు. అంత ఖర్చు పెట్టి ఏ దేశ నావికాదళమో దీన్ని తయారు చేయించిందనుకుంటే పొరపాటు. రష్యాకు చెందిన ఓ బిలియనియర్ సొంతంగా ఈ విలాసవంతమైన ఓడను చేయించుకున్నారు. పేరు ఆండ్రీ మెల్నిచెంకో. ఆయనకి ఇదివరకే ఓ సొంత బోయింగ్ విమానం ఉందనుకోండి. ఈ ఓడ భారీ ఆకారం చూస్తే 100 మంది ప్రయాణించొచ్చేమో అనిపిస్తుంది. కానీ ఇందులో 20 మంది మాత్రమే ప్రయాణించే వీలుంది. మరో 54 మంది ఓడ సిబ్బంది ఉండటానికి ఉంది. ఇది మొత్తం 468 అడుగులు పొడవుంది. గంటకు 20 నాటికల్ మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది. అంటే దాదాపుగా 37 కిలోమీటర్ల వేగంతో అన్నమాట. అత్యంత విలాసవంతంగా ఉండే ఈ ఓడలో టవర్లు కాకుండా 8 అంతస్తులున్నాయి. వాటిల్లోనే స్విమ్మింగ్ పూల్, హోటల్ లాంటి ఏర్పాట్లు ఉన్నాయి. దీనిలో మరో ప్రత్యేకత ఏంటంటే ఓడ అడుగున ఓ అద్దాల గది ఉంది. పారదర్శకంగా ఉన్న ఇందులో గనక కూర్చుంటే ఎంచక్క సముద్రం అడుగునున్న చేపల్ని, అక్కడి అందాల్ని ప్రయాణిస్తూనే మనం ఆస్వాదించేయచ్చు. విన్నారుగా? బా, ఇలాంటి ఓడను ఒక్కసారి చూస్తే జన్మధన్యం అనిపిస్తుంది కదా. ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. మరి అవన్నీ చాలా ఆసక్తికరంగానూ ఆశ్చర్యంగానూ ఉంటాయి. అవన్నిటి గురించి మీకు తెలుసుకోవాలని ఉందా లేదా? డెఫినెట్గా ఉంటుంది. అందుకు మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీ సలహాలని, సూచనలు కూడా మాకు అందించండి. రెడీ అవ్వండి.